చూడండి, కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ లేదా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి ఒక సెంటెన్స్ను ఎలా ఫామ్ చేయాలో తెలుసు, సెంటెన్స్ను ఎలా డివైడ్ చేయాలో తెలుసు, నెక్స్ట్ ఒక సెంటెన్స్ను ఎలా కలపాలో కూడా తెలుసు. అంటే సెంటెన్స్ ఫార్మేషన్, పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలుసు, అండ్ కాన్కార్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో సెంటెన్స్ని నిర్మించడము తెలుసు, విభజించడము తెలుసు, మరియు కలపడము కూడా తెలుసు. ఇప్పుడు మనము అదే సెంటెన్స్లో రకాలను చూద్దాం. సెంటెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉందో చూద్దాం. సో చూడండి, బేసిక్గా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్లు, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ సెంటెన్స్ స్ట్రక్చర్, స్ట్రక్చర్స్. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ల ఆధారంగా ప్రధానంగా 6 టైప్స్గా ఈ సెంటెన్స్లను డివైడ్ చేయడం జరిగింది. అవి ఎవరు చూద్దాం. ఫస్ట్ది అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్. సెకండ్ది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సెకండ్ది ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నెగటివ్ సెంటెన్స్. సిక్స్త్ వన్ ఆప్టేటివ్ సెంటెన్స్. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ల ఆధారంగా ఈ 6 టైప్ సెంటెన్స్లను ప్రధానంగా మనకి విభజించడం జరిగింది. అందులో చూడండి, అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ మరియు చివరగా ఆప్టేటివ్ సెంటెన్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది వాటి యొక్క స్ట్రక్చర్ల ఆధారంగా. ఒకసారి స్ట్రక్చర్స్ చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో అసర్టివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. సో ఒకసారి హెల్పింగ్ వర్బ్ అన్న మెయిన్ వర్బ్ ఏదో ఒకటే ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో మనం మెయిన్గా ఇందులో ఇది అబ్జర్వ్ చేయాలి, ఫుల్ స్టాప్. ఇక్కడ చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది చూడండి, WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. సో చూడండి, WH వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్లో మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది ఉంటుంది. WH వర్డ్ అంటే ఎనీ WH వర్డ్ కానీ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వెర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, చివరిగా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మ్యాక్సిమం మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది.
మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఉంటుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. మెయిన్ వెర్బు ఆబ్జెక్ట్. సో మెయిన్ వెర్బు ఆబ్జెక్ట్. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటాం కానీ అక్కడ కాంప్లిమెంట్ ఉండొచ్చు, అడ్జంక్ట్ ఉండొచ్చు, ఎనీవన్ ఉండొచ్చు. మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మీకు చూడండి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్సు ప్లస్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బు ప్లస్ మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు, ఇది ఎక్స్క్లమేటరీ మార్కుతో ఎండ్ అవుతుంది. ఇది ఎక్స్క్లమేటరీ మార్కుతో ఎండ్ అవుతుంది. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇది. ఎక్స్క్లమేటరీ సెంటెన్సు అంటే ఎక్స్క్లమేటరీ మనం దేనైతే ఎక్స్క్లమేట్ చేస్తామో ఆ పార్టు ప్లస్ సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్టు చివరిగా ఎక్స్క్లమేటరీ మార్కుతో ఎండ్ అవుతుంది. నెగిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఇట్ కంటైన్స్ నెగిటివ్ వర్డ్. ఇట్ కంటైన్స్ ఏ నెగిటివ్ వర్డ్. ఇట్ కంటైన్స్ ఏ నెగిటివ్ వర్డ్. సో ఒక సెంటెన్స్లో నెగిటివ్ పదం ఉంటే ఆ సెంటెన్స్ మనం నెగిటివ్ సెంటెన్స్గా అనొచ్చు. ఓకేనా. ఆప్టేటివ్ సెంటెన్స్. సో ఆప్టేటివ్, ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది, అంటే ఆశకు సంబంధించింది. చూడము విషెస్, బ్లెస్సింగ్స్, విషెస్, బ్లెస్సింగ్స్, గ్రీటింగ్స్ మొదలైన వాటికి సంబంధించింది ఈ ఆప్టేటివ్ సెంటెన్స్. సో ఫైనల్గా ఒకసారి చూద్దాము. సెంటెన్స్ అనేది స్ట్రక్చర్ యొక్క ఆధారంగా 6 టైప్స్గా డివైడ్ చేస్తాం. అందులో మొదటిది అసర్టివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్, ఫైనల్గా ఆప్టేటివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్సు మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్టు లేదా కాంప్లిమెంట్ వాళ్ళతో ఎండ్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇందులో ఈఎస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సు ప్లస్ సేమ్ అసర్టివ్ సెంటెన్స్ లాగే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్తో ఉంటుంది, ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ అనేది ఆ నెగిటివ్ సెంటెన్స్లో ఏదైనా ఒక నెగిటివ్ వర్డ్ను కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అని అంటాము. చివరిగా ఆప్టేటివ్ సెంటెన్స్ అనేది విషెస్, బ్లెస్సింగ్స్, గ్రీటింగ్కు సంబంధించినదిగా ఉంటుంది. ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. చూడండి అసర్టివ్ సెంటెన్స్ ఫస్ట్ చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి హెల్పింగ్ వెర్బ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే చూద్దాం. ఈ అసర్టివ్ సెంటెన్స్కి మరొక పేరు చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ ఆర్ అఫర్మేటివ్. ఆర్ దీనినే స్టేట్మెంట్ అని కూడా అంటారు. సో అసర్టివ్ సెంటెన్స్కి మరొక పేరు చూడండి. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా ఇదే, అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్సే, స్టేట్మెంట్ అన్నా కూడా అసర్టివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. సో ఇంకోసారి చెప్తాను. అసర్టివ్ సెంటెన్స్కి మరొక పేరు డిక్లరేటివ్ సెంటెన్స్, అఫర్మేటివ్ సెంటెన్స్ అండ్ స్టేట్మెంట్ అని కూడా అంటాము. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో చూడండి నెక్స్ట్ పాయింట్ చూద్దాము. అసర్టివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్టుతో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, స్టాప్తో ఎండ్ అవుతుంది. సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ కింద తీసుకుంటాము. అసర్టివ్ సెంటెన్స్లను దేనికి ఉపయోగిస్తామంటే చూడండి, ఇప్పుడు ఈ రకరకాల సెంటెన్స్ను రకరకాల సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం.
ఇప్పుడు నేను ఏదైనా ఒక మీరు ప్రశ్న వేసినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ఈ అసెర్టివ్ సెంటెన్స్ని ఉపయోగిస్తారు. సో చూడండి, అసెర్టివ్ సెంటెన్స్ని దేనికి ఉపయోగిస్తారంటే స్టేట్మెంట్లు ఇవ్వడానికి మరియు ఆన్సర్స్ చెప్పడానికి. సో ఇప్పుడు స్టేట్మెంట్ అంటే ఇక్కడ మీ ఒపీనియన్ కానీ మీ ఏదైనా మీ థాట్స్ కానీ చెప్పడానికి దీనిని అసెర్టివ్ సెంటెన్స్ ఉపయోగిస్తాము. అదేవిధంగా ఎదుటివారు ప్రశ్న వేసినప్పుడు దానికి మీరు సరైన సమాధానం చెప్పడానికి కూడా దీనిని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నీ యొక్క ఒపీనియను ద రోజ్ ఈజ్ గుడ్ ఫ్లవర్. ఫర్ ఎగ్జాంపుల్, ద రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ద రోజ్ అనేది మనకి సబ్జెక్టు, ఈజ్ అనేది మెయిన్ వెర్బు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక సెంటెన్స్లో 2 వెర్బులు ఉంటే మొదటిది హెల్పింగ్ వెర్బ్ గాను రెండోది మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఒకటే ఉంటే దానినే మనం మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం. ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది మనకి ఇది ఆబ్జెక్టు లేదా కాంప్లిమెంట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. యాక్చువల్గా ఇది కాంప్లిమెంటే. ఫ్లవర్, రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఓకే, సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్తో ఎండ్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో ఇలా ఇది నీ యొక్క ఒపీనియన్ చెప్పావు, నీ థాట్ చెప్పావు. ఇప్పుడు మనం ఈ చెప్పడానికి నువ్వు ఏ సెంటెన్స్ ఉపయోగించావంటే అసెర్టివ్ సెంటెన్స్ని ఉపయోగించావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను అడిగాను, వాట్ ఈజ్ యువర్ నేమ్. నేను నిన్ను ప్రశ్న వేసా, వాట్ ఈజ్ యువర్ నేమ్. నువ్వు నాకు సమాధానం ఎలా చెప్పగలవు? మై నేమ్ ఈజ్ జోగి. సో ఇక్కడ చూడండి, మై నేమ్ అనేది ఇక్కడ సబ్జెక్టు, ఈజ్ అనేది వెర్బు, జోగి అనేది కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక సెంటెన్స్లో ఏ పార్ట్లు ఉంటుందనేసి. సో మనకి ఇక్కడ ఈ సమాధానం చెప్పడానికి కూడా నువ్వు ఏం ఉపయోగించావు? ఇక్కడ అసెర్టివ్ సెంటెన్స్ని ఉపయోగించడం జరిగింది. సో చాలా వరకు మీరు వినుంటారు సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అని, కానీ మీకు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్లో చెప్పాను, సబ్జెక్టు వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కాంప్లిమెంట్ ఉండొచ్చు, అడ్జెక్ట్ కూడా ఉండొచ్చు. ఏదున్నా అసెర్టివ్ సెంటెన్స్ కింద తీసుకుంటాము. ఇది మీకు బాగా అలవాటైన స్ట్రక్చర్ కాబట్టి సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్ అనే రూపంలో మీకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వి సింగ్ సాంగ్స్. సో ఇక్కడ వి అనేది ఏదవుతుంది? సబ్జెక్టు, సింగ్ అనేది వెర్బు, సాంగ్స్ అనేది ఆబ్జెక్టు, ఇది ఫుల్ స్టాప్. సో ఇలా నీ యొక్క ఒపీనియన్ కానీ, థాట్ను కానీ, ఫీలింగ్ను కానీ చెప్పడానికి నువ్వేం ఉపయోగిస్తావు? అసెర్టివ్ సెంటెన్స్ను ఉపయోగిస్తావు. ఎదుటివాడు ప్రశ్న వేసినప్పుడు అతనికి రిప్లై ఇవ్వడానికి నువ్వు చెప్పే సమాధానాన్ని కూడా నువ్వు అసెర్టివ్ సెంటెన్స్లోనే ఉపయోగించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు మీకు తెలుసు. WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్కుతో ఎండ్ అవుతుంది. సో మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ స్ట్రక్చర్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందా అంటే ఈ స్ట్రక్చర్లో ఉన్న పదాలు అన్నీ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఒక్కోసారి హెల్పింగ్ వర్బ్ ఉండకపోవచ్చు, ఒకసారి మెయిన్ వర్బ్ ఉండకపోవచ్చు, ఒకసారి ఆబ్జెక్టే ఉండకపోవచ్చు, కాంప్లిమెంట్ ఉండొచ్చు. సో ఏదైనా ఉంటే మాత్రం ఈ స్ట్రక్చర్లో ఉండాలి, లేకపోయినా మిగిలిన వర్డ్స్ ఈ స్ట్రక్చర్లో అమర్స్తే సరిపోతుంది. సో చూద్దాం,
ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నలు వేయడానికి మనం ఉపయోగిస్తాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ప్రశ్నలు ఉపయోగించడం కోసం ప్రశ్నలు చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తాం. ఇది మీకు 6th క్లాస్లో 5th యూనిట్లో ఉంది. 6th క్లాస్లో 5th యూనిట్లో ఉంది. ఏది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో చూద్దాం. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం ప్రధానంగా 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ప్రధానంగా 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటి WH టైప్ క్వశ్చన్స్, 2 yes or no టైప్ క్వశ్చన్స్. WH టైప్ క్వశ్చన్స్, yes or no టైప్ క్వశ్చన్స్. చూడండి, WH టైప్ క్వశ్చన్స్నే మనం ఏమంటామంటే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని. ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని. ఈ ఎస్ఆర్ఐ టైప్ క్వశ్చన్స్ని ఇంకో విధంగా చెప్పాలంటే కన్ఫర్మేషన్. సో WH టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని, ఎస్ఆర్ఐ టైప్ క్వశ్చన్స్ని కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. మనము ఇంకొక రకం కూడా చూద్దాము, అదే ఆల్టర్నేటివ్ టైప్ క్వశ్చన్స్. ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో మీరు ప్రధానంగా ఇవే వింటారు. ఇప్పుడు మన ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ స్టాట్లో మన అడగడం జరిగింది. సో కాబట్టి వాటిని కూడా మనం ఇక్కడ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తాము. WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ఫైనల్గా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. దీనిని ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది వచ్చి WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దీనినే ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్, దీనినే కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇది అందులోనే ఆన్సర్లు ఉండి 2 ఆప్షన్లు ఇచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనము దీన్ని 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడు, ఇక్కడ WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. చూడండి, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ మనకు తెలియని ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం, మళ్ళీ చెప్తున్నా, మనకు తెలియని ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ఉపయోగించే క్వశ్చన్స్లను WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం వీటిని మనం ఉపయోగిస్తాము. ఈ WH వర్డ్స్ చూద్దాం ఒకసారి. వాట్, ఏమి, వై, ఎందుకు, హూ, ఎవరు, హూమ్, ఎవరిని, హూజ్, ఎవరిది, ఎవరిని లేదా ఎవరికి కూడా అనుకోవచ్చు మనం. హూజ్. నెక్స్ట్ హౌ, ఎలా. మీకు డౌట్ రావచ్చు WH అంటే పక్కనే ఉండాలని. సో ఇక్కడ కూడా WH ఉంది కాబట్టి దీన్ని కూడా మనం WH వర్డ్ కిందే కన్సిడర్ చేస్తాము. వెన్, ఎప్పుడు, వేర్, ఎలా. సో చూడండి, వాట్, నెక్స్ట్ విచ్, ఏది. చూడండి, టోటల్ 9 ఉన్నాయి. వాట్, వై, హూ, హూమ్, హూస్, హౌ, వెన్, వేర్, విచ్. వాట్ అంటే ఏమి, వై అంటే ఎందుకు, రీజన్ కోసం, హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని లేదా ఎవరికి, హూజ్ అంటే ఎవరిది, హౌ అంటే ఎలా, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, విచ్ అంటే ఏది. సో ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ఇవన్నీ చూడండి. ఈ ప్రశ్నలు మనకి సమాధానం
మన దగ్గర లేని సమాధానాన్ని రాబట్టడం కోసం, ఇన్ఫర్మేటివ్ మన దగ్గర లేని సమాధానాన్ని రాబట్టడం కోసం, మన దగ్గర లేని ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడం కోసం వీటిని ఉపయోగిస్తాం. కాబట్టి వీటిని ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. ఇది మీకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, హయ్యర్ క్లాసులలో కూడా మీకు ఉంది. సో చూద్దాం, చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? సో చూడండి, ఇక్కడ వాట్ అనేది WH వర్డ్. సో ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము, యువర్ నేమ్ అనేది సబ్జెక్ట్ కింద తీసుకున్నాం. సో ఇది మనకి ఇప్పుడు మెయిన్ వర్బ్ లేదు ఇందులో, సరే ఇదే మెయిన్ వర్బ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్ లేదు, కానీ మనం ఈ సెక్షన్లోనే ఉపయోగించాలి. నెక్స్ట్ వై ఆర్ యు లేట్? వై ఆర్ యు లేట్? సో ఇక్కడ కూడా WH వర్డ్, వెర్బు, సబ్జెక్టు, కాంప్లిమెంట్, అర్జెంట్ వచ్చింది. నెక్స్ట్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సింగర్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సింగర్? సో హూ అనేది WH వర్డ్, ఈజు, యువర్ ఫేవరెట్ సింగర్ అనేది మనం సబ్జెక్ట్ కింద మనం తీసుకుంటాం. నెక్స్ట్ హూమ్ డూ యు మ్యారీ? సో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? హూమ్ డూ యు. సో WH వర్డ్, హెల్పింగ్ వెర్బు లేదా మెయిన్ వెర్బు, యు అనేది సబ్జెక్టు, మ్యారీ అనేది మెయిన్ వెర్బు. మ్యారీ అనేది ఇక్కడ హూమ్ డూ యు మ్యారీ, ఎవరు నువ్వు పెళ్లి చేసుకుంటావు. హూజ్ ఎవరిది? హూస్ ఈస్ దిస్ పెన్? హూస్ ఈస్ దిస్ పెన్? సో ఈ పెన్ ఎవరిది అని మనం అడగడానికి, ఎవరిది అని అడగడానికి దీన్ని ఉపయోగిస్తాం. హౌ క్యాన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? హౌ క్యాన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? నువ్వు ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావు? సో హౌ అనేది WH వర్డు, క్యాన్ అనేది హెల్పింగ్ వెర్బు, యూ అనేది మెయిన్ వెర్బు, యూ అనేది సబ్జెక్టు, సాల్వ్ అనేది మెయిన్ వెర్బు, దిస్ ప్రాబ్లము ఆబ్జెక్టు. సో WH వర్డు, హెల్పింగ్ వెర్బు, సబ్జెక్టు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్టు. సో ఉంటే ఈ స్ట్రక్చర్లో వచ్చింది, లేకపోతే ఉన్నవి ఆ స్ట్రక్చర్లో ఉంటాయి. వెన్ విల్ యూ కమ్? నువ్వు ఎప్పుడు వస్తావు? చూడండి, WH వర్డు, హెల్పింగ్ వెర్బు, సబ్జెక్టు, మెయిన్ వెర్బు. నెక్స్ట్ వేర్ డూ యూ స్టే? నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ బస చేస్తావు అని అర్థం. వేర్ డూ యూ స్టే? వేర్ WH వర్డు, డూ హెల్పింగ్ వెర్బు, యూ సబ్జెక్టు, స్టే మెయిన్ వెర్బు. నెక్స్ట్ చివరిది విచ్ ఈజ్ యువర్ పెన్? విచ్ ఈజ్ యువర్ పెన్? ఇక్కడ చూడు, విచ్ ఈజ్ యువర్ పెన్ అన్నప్పుడు విచ్ అనేది WH వర్డు, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బు, యువర్ పెన్ అనేది సబ్జెక్ట్. ఓకేనా? సో ఇలా మీరు చూస్తే, ఇలా చూడండి, ఈ అన్ని క్వశ్చన్లు కూడా మనకి సమాధానం తెలియనివి, కొత్తగా సమాధానం తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్నల కింద మనము తీసుకుంటాము. సో వీటిని మనము WH వర్డ్ లేదా ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. మనకు తెలియని ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ఉపయోగిస్తాం కాబట్టి దీనిని ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. చూడండి, సెకండ్ది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లేదా కన్ఫర్మేటివ్ టైప్ క్వశ్చన్స్ అని అంటారు. సో ఇంతకుముందు చూసాం మేము, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు నీ పేరు నాకు తెలియదు, నేను నీ పేరును తెలుసుకోవాలి కాబట్టి ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు సంథింగ్ సురేష్ అనుకోండి లేదా రమేష్ అనుకోండి, అలా నాకు తెలుసు నేను కన్ఫర్మ్ చేసుకోవాలన్నప్పుడు ఆర్ యూ రమేష్ అంటాం. అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ జస్ట్ నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇన్ఫర్మేటివ్, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ నాకు తీసుకుంటున్నా. ఇక్కడ కన్ఫర్మేటివ్,
నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా, కాబట్టి దీన్ని కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది కూడా ఏ స్ట్రక్చర్లో ఉంటుంది, దేంతో స్టార్ట్ అవుతుందంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఇందులో WH వర్డ్ ఉండదు. హెల్పింగ్ వెర్బు ప్లస్ సబ్జెక్టు ప్లస్ మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు కాంప్లిమెంటు ఏదో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాను అంటే నాకు నీ పేరు తెలియదు, నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి అనుకుందాం, లేదా నీ దగ్గర నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను కన్ఫర్మేషన్ ఎలా చేసుకుంటాను, ఆర్ యు సురేష్, ఆర్ యు సురేష్ అంటే ఇక నేనేం చేసుకుంటాను, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఎస్ నువ్వే, ఆర్ యు సురేష్, నువ్వు సురేష్ అని అంటే ఎస్ నువ్వు ఏం చేస్తావు, సురేష్ అయితే సురేష్ అని, కాదు రమేష్ అయితే రమేష్ అని నాకు ఆన్సర్ అనేది ఇస్తావు. సో ఈ కన్ఫర్మేటివ్ టైప్ క్వశ్చన్స్ మనము మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. ఎస్పెషల్లీ ఇవి దేంతో స్టార్ట్ అవుతుందంటే బీ ఫాము, డూ ఫాము, హ్యావ్ ఫామ్లతో మనకి స్టార్ట్ అవుతుంది. బీ ఫామ్ అంటే ఇది యాము, ఈజు, ఆరు, వాజు, వెర్లతో స్టార్ట్ అవుతుంది. డూ ఫామ్ అయితే డూ, డస్, డిడ్లతో స్టార్ట్ అవుతుంది. అదే ఈ హ్యావ్ ఫామ్ అయితే హ్యావ్, హ్యాజు, హ్యాడ్లతో స్టార్ట్ అవుతాయి. సో ఈ కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ హెల్పింగ్ వెర్బులతోనే స్టార్ట్ అవుతుంది. ఈ కన్ఫర్మేటివ్ టైప్ క్వశ్చన్స్ ఈ హెల్పింగ్ వెర్బులతోనే స్టార్ట్ అవుతుంది. చూద్దాం. డూ యూ నో తమిళ్, నీకు తమిళ్ వచ్చా, డూ యూ నో తమిళ్, నీకు తమిళ్ తెలుసా అని అడిగాను అనుకోండి. సో ఇప్పుడు డూ అనేది ఏది హెల్పింగ్ వెర్బు, యూ అనేది సబ్జెక్టు, నో అనేది మెయిన్ వెర్బు, తమిళ్ అనేది ఆబ్జెక్ట్. సో ఇలా హెల్పింగ్ వెర్బు, సబ్జెక్టు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్టు, చివరిగా క్వశ్చన్ మార్క్తో ఏంటైంది, ఇది నీకు తమిళ్ వచ్చా అంటే నీ దగ్గర కన్ఫర్మేషను, నాకు తెలుసు నీకు తమిళ్ వచ్చా అనుకోండి, నీకు వచ్చా అంటే ఎస్ తెలుసు, తెలియదు అంటే తెలియదు, అంటే ఎస్ లేదా నో, తెలిస్తే ఎస్ లేదా నో. దీనికి మనం రిప్లై ఎలా ఇవ్వాలో కూడా తెలుసుకోవాలి. డూ యూ నో తమిళ్ అన్నప్పుడు దీనికి రిప్లై ఎలా ఇవ్వాలంటే చూడండి, ఆ రిప్లై కూడా ఒకసారి అడిగారు. ఇప్పుడు నీకు తెలుసు అనుకోండి, ఎస్ ఐ డూ, ఎస్ ఐ డూ లేదా ఎస్ ఐ నో అని చెప్పచ్చు, లేదా నో ఐ డోంట్ అంటే ఐ డోంట్ నో అని అర్థం ఇక్కడ. సో తెలిస్తే ఎస్ ఐ డూ, నాకు ఎస్ ఐ నో అని, లేదా ఐ డూ అంటే నాకు తెలుసు అని అర్థము. నో ఐ డోంట్ అంటే లేదు నాకు తెలియదు అని అర్థం. చూడండి ఇక్కడ ఎస్ అంటే పాజిటివ్, పాజిటివ్ సమాధానం వచ్చినప్పుడు ఇక్కడ మనం పాజిటివ్నే ఉపయోగించాలి. నెగిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా నెగిటివ్నే ఉపయోగించాలి. సమాధానం చూడండి, డూ యూ ఈట్ నాన్ వెజ్ అని అనుకో, ఎస్ ఐ డూ, అవును నేను తింటాను. నో ఐ డోంట్, లేదు నేను తినను. అంటే పాజిటివ్ ప్లస్ పాజిటివ్, అట్ ది సేమ్ టైం కింద నెగిటివ్ ప్లస్ నెగిటివ్. ఎప్పుడు క్వశ్చన్ పాజిటివ్ అయినప్పుడు, ఈ క్వశ్చన్ పాజిటివ్ అయినప్పుడు, ఒకవేళ క్వశ్చనే నెగిటివ్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ యూ ఈట్ నాన్ వెజ్, డోంట్ యూ ఈట్ నాన్ వెజ్ అనుకోండి. ఇప్పుడు ప్రశ్నే నెగిటివ్లో ఉంది కాబట్టి నీ సమాధానం ఎలా ఉండాలంటే చెప్తాను చూడండి. ఎస్ ఐ డోంట్, అవును నేను తినను, లేదా నో ఐ డూ, లేదు నేను తింటాను అని అర్థం. సో చూడండి, స్టేట్మెంట్ అంటే క్వశ్చను పాజిటివ్లో ఉంటే రెండు పాజిటివ్, ఆన్సర్ పాజిటివ్ ఉన్నప్పుడు రెండు పాజిటివ్, ఆన్సర్ నెగిటివ్ అయితే రెండు నెగిటివ్గా ఉండాలి. ఒకవేళ క్వశ్చనే నెగిటివ్గా ఉందనుకోండి, ఇప్పుడు నీ సమాధానం ఎస్ పాజిటివ్, ఇది నెగిటివ్, లేదా ఇది నెగిటివ్ ఇక్కడ
పాజిటివ్ అనేది ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. హౌ డు యూ రిప్లై అని అడుగుతాడు. హౌ డు యూ రిప్లై అనే దాన్ని కూడా మనకి దీన్ని అడుగుతారు కాబట్టి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రశ్న వేయడమే కాదు, వాటికి సమాధానం ఎలా చెప్పాలో కూడా మనం తెలుసుకోవాలి. దాని సూటబుల్ రిప్లై ఎలా ఇవ్వాలో కూడా తెలుసుకోవాలి. క్వశ్చన్ పాజిటివ్గా ఉన్నప్పుడు సమాధానం కూడా పాజిటివ్ అయితే ప్లస్ ప్లస్ అంటే పాజిటివ్. క్వశ్చన్ పాజిటివ్గా ఉండి సమాధానం నెగిటివ్ అయితే మైనస్ మైనస్ అంటే నెగిటివ్ నెగిటివ్. ఓకే, సో ఈ విధంగా మనం రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని ఈ హెల్పింగ్ వెర్బుల్తో స్టార్ట్ అయ్యే వాటిని మనం కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాము. చూడండి, ఈ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు వేసే ప్రశ్నలోనే, స్పీకర్ అడిగే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. 2 ఆప్షన్ల రూపంలో ఇస్తారు. ఏదో ఒకటి ఎంచుకోమని చెప్తారు. ఏదో ఒకటి ఎంచుకోమని చెప్తారు. సో అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. డూ యూ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్? డూ యూ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్? ఇంటర్వ్యూ లాగా, సింపుల్ ఇంటర్వ్యూ లాగా మనం అడగచ్చు. సో ఇప్పుడు నీ సమాధానం నీ ఇష్టం. ఇప్పుడు నీకు వెజ్ అంటే ఇష్టం అనుకో వెజ్, లేదా నాన్ వెజ్ ఇష్టం అనుకో నాన్ వెజ్. సింపుల్గా అంతే, నువ్వు చెప్పే సమాధానం ఇంతే. సో ఆల్రెడీ వాడు 2 ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు. దీన్నే ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. డూ యూ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అంటే వెజ్ అయితే వెజ్ అని, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అని చెప్తాము. దీనికే మనం అందుకే ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాము. ఇంకోటి చూద్దాం. డస్ షీ టేక్ స్వీట్ ఆర్ హాట్? డస్ షీ టేక్ స్వీట్ ఆర్ హాట్? సో ఇక్కడ కూడా అంతే, ఆమె స్వీట్ స్వీకరిస్తుందా హాట్ స్వీకరిస్తుందా అనేసి మనం ప్రశ్న వేసాం. ఆన్సర్గా ఏం పొందొచ్చు? స్వీట్ అయితే స్వీట్ అని, లేదా హాట్ అయితే హాట్ అని మనము తీసుకుంటాము. సో ఇలా 2 ఆప్షన్లు ఇచ్చి ఒకదానిని సమాధానంగా ఎంచుకోమంటే దాన్ని మనం ఏమంటామంటే ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాము. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. సో చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మెయిన్ వెర్బు ఆబ్జెక్టులను కలిగి ఉంటుంది. ఇది చూడండి, ఆర్డర్స్ లేదా కమాండ్స్. ఆర్డర్స్, రిక్వెస్ట్ లేదా పర్మిషన్స్, అదేవిధంగా సజెషన్స్ లేదా అడ్వైజెస్ లను చెప్పడానికి ఉపయోగిస్తాం. సో చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ దేనికి ఉపయోగిస్తామంటే కమాండ్స్ లేదా ఆర్డర్స్ చెప్పడానికి, రిక్వెస్ట్ లేదా పర్మిషన్లు ఇవ్వడానికి కానీ పొందడానికి కానీ, నెక్స్ట్ సజెషన్స్ లేదా అడ్వైస్ ఇవ్వడానికి మనము ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లను ఉపయోగిస్తాము. చూడండి, కమాండ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీటికి చెప్పాను ఇంతకుముందు, కమ్ హియర్, ఇది ఆర్డర్. సో ఇక్కడ ఏమవుతుంది, కమ్ అనేది మెయిన్ వెర్బు, ఇది మనకు తెలుసు అర్జెంట్. దీన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటాం కానీ చాలా వరకు ఇది అర్జెంట్ అవుతుంది. కమ్ అంటేనే ఇక్కడికి రమ్మనేసి, మళ్ళీ హియర్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కమ్ హియర్ అంటే కమ్ అంటే ఇక్కడికి రమ్మనేసి, హియర్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇది అర్జెంట్. మీకు చెప్పాను కదా, సెంటెన్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాన్ని మనం అర్జెంట్ అంటాము. కానీ మీరు నేర్చుకునేది ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కాంప్లిమెంట్ ఉండొచ్చు, అర్జెంట్ కూడా ఉండొచ్చు, బట్ మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ గో దేర్, ఇది కూడా మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. స్టాండ్ అప్, స్టాప్ ఈటింగ్. సో ఇలా ఇవన్నీ ఏం చేస్తుంటే మనకి కమాండ్స్ని సూచిస్తూ ఉన్నది. ఇవన్నీ మనకి
కమాండ్స్ను సూచిస్తూ ఉన్నది లేదా ఆర్డర్స్లను సూచిస్తున్నది, ఆ పని నువ్వు చేయొద్దు అది నువ్వు చెయ్యి అనేసి. అంటే మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ అడ్జంక్ట్తో ఇవి ఎండ్ అవుతున్నాయి, ఫుల్ స్టాపులతో ఎండ్ అవుతున్నాయి. వీటిని మనం కమాండ్స్ అని అంటాం. నెక్స్ట్ రిక్వెస్ట్ చూద్దాం. సో ఈ రిక్వెస్ట్లు చూడండి, ప్లీజ్తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ షల్లు, విల్లు, క్యాను, మే వంటి వెర్బులతో కూడా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ కుడ్, వుడ్ లతో కూడా స్టార్ట్ అవుతాయి. సో రిక్వెస్ట్ లేదా పర్మిషన్, సీకింగ్ పర్మిషన్ అంటారు వీటిని. మీరు ఎగ్జామ్లో చూసినట్టు సీకింగ్ పర్మిషన్ అంటారు. సో ఈ రిక్వెస్ట్లు పర్మిషన్లు కూడా ఇలా స్టార్ట్ అవుతాయి. ప్లీజ్తో, షల్లు, విల్లు, క్యాను, మేలతో, కుడ్, వుడ్లతో కూడా స్టార్ట్ అవుతాయి. అవి ఎలా ఉంటాయో మనం చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్లీజ్ హెల్ప్ మీ. సో ప్లీజ్ హెల్ప్ మీ. సో చూడండి, ఈ హెల్ప్ అనేది మెయిన్ వెర్బు, మీ అనేది ఆబ్జెక్ట్. ప్లీజ్ హెల్ప్ మీ. సో ఇది ప్లీజ్తో ఉంటుంది కానీ ఇంపరేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉంటుంది. ప్లీజ్ మూవ్ ఏ లిటిల్ బిట్. సో మూవ్ అనేది మెయిన్ వెర్బు, ఇది ఆబ్జెక్ట్ లేదా అడ్జంక్ట్. సో ఇవి ప్లీజ్లతో స్టార్ట్ అయ్యి ఇంపరేటివ్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి వీటిని మనం రిక్వెస్ట్ చేయడం కోసం ఇవి మనం ఉపయోగిస్తూ ఉన్నాము. నెక్స్ట్ షల్, విల్, క్యాన్, మే. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇవి ఇంపరేటివ్ సెంటెన్స్లే కానీ ఫుల్ స్టాప్తో కాకుండా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇవి మీకు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ కమ్ ఇన్ సార్, మనం పర్మిషన్ అడగడానికి ఉపయోగిస్తాం, రిక్వెస్ట్ చేయడం కాదు. మే ఐ కమ్ ఇన్ సార్ అంటాం. సో ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది కానీ నువ్వు పర్మిషన్ తీసుకోవడం కోసం ఉపయోగిస్తున్నావు కాబట్టి దీనిని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది అని మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనుకోవద్దండి. ఇది ఇంపరేటివ్ సెంటెన్సు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం. కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఒక క్లాస్లో ఒక డిఫికల్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు టీచర్ ఎవరైనా సాల్వ్ చేయమన్నప్పుడు ఒక అబ్బాయి ధైర్యంగా లేసి కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం అని మేడం పర్మిషన్ తీసుకుంటారు. ఓకే. సో యాక్చువల్గా మనం మే కానీ షల్ కానీ ఇలాంటివి ఉపయోగిస్తాం ఎల్డర్స్కి ఉపయోగించేటప్పుడు. సో చూడండి, కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, పర్మిషన్ తీసుకుంటున్నాం. ఇన్ పొలైట్ మేనర్లో కాకుండా పర్మిషన్ అనేది తీసుకుంటున్నాము. ఇది కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది కానీ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో సీకింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు అంటే షల్, విల్, క్యాన్, మే లతో స్టార్ట్ అయినప్పుడు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి కానీ అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు కాదు, అవి ఇంపరేటివ్ సెంటెన్స్గా మనము తెలుసుకుంటాము. నెక్స్ట్ కుడ్, వుడ్. సో ది మోస్ట్ పొలైట్గా అడగాల్సినప్పుడు కుడ్ మరియు వుడ్లను మనం ఉపయోగిస్తాము. కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్. సో ఇవి కూడా క్వశ్చన్ మార్కులతోనే ఎండ్ అవుతాయి. కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్. మీకు 4 ఆప్షన్లు ఇచ్చి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్సా ఇంపరేటివ్ సెంటెన్సా అని అడగచ్చు, లేదా ఏది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని కూడా అడగచ్చు. అలాంటప్పుడు దీనిని మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని భావించకూడదు. దేంతో స్టార్ట్ అవుతుంది, కుడ్. సో చూడండి, షల్, విల్, క్యాన్, మే, కుడ్, వుడ్ వీటితో స్టార్ట్ అయితే అది ఇంపరేటివ్ సెంటెన్స్ కింద తీసుకుంటాము, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద మనము పరిగణించకూడదు. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వుడ్ యూ హెల్ప్ మీ. వుడ్ యూ హెల్ప్ మీ. సో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని కూడా అడిగాం. పొలైట్గా మనకన్నా పెద్దవాళ్ళని అడగడానికి కుడ్, వుడ్లు ఉపయోగిస్తాము. ఇలా పొలైట్ మేనర్లో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి
ఉపయోగిస్తాము. వుడ్ యూ హెల్ప్ మీ అనేది కూడా మనకి ఒక పొలైట్ రిక్వెస్ట్. ఇది కూడా ఏమవుతుందంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కిందే వస్తుంది. పొలైట్గా మనం అడగడానికి ఉపయోగించే ఇంపరేటివ్ సెంటెన్స్. సో నెక్స్ట్ మనము సజెషన్స్ చూద్దాం. చూడండి, సజెషన్స్ మనము ఇంతకుముందు ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాం, కమాండ్స్ చేసుకున్నాం. ఇప్పుడు సజెషన్స్, ఒక సలహా ఎలా ఇవ్వాలో చూద్దాం. ఏ రూపాల్లో ఇస్తారు, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్కి ఎలా వస్తాయని మనము చూద్దాం. సో చూడండి, యూ హ్యాడ్ బెటర్ లేదా యూ వుడ్ బెటర్. ఒక ఫ్రెండ్కి లేదా నీకు పెద్దవాళ్ళు, నీ వెల్ విషర్స్ నీకు సలహా ఇవ్వడానికి దీన్ని మనం ఉపయోగించవచ్చు. ఎలా ఇస్తామంటే చూడండి, యూ వుడ్ బెటర్ కన్సల్ట్ ఏ ఫిజిషియన్. యూ వుడ్ బెటర్ కన్సల్ట్ ఏ ఫిజిషియన్. ఇది ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది. సో ఇక గౌరవపదమైన సలహా ఇవ్వడం. ఓకేనా, నువ్వు అలా చేస్తే నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అయితే బాగుంటుంది అని చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా యూ వుడ్ బెటరు, హ్యాడ్ బెటరు. యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్. యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్. నువ్వు స్మోకింగ్ని వదిలేస్తే బాగుంటుంది అనే సలహా ఇవ్వడం. సో ఇవి కూడా చూడండి ఇంపరేటివ్ సెంటెన్సే. మీరు అసర్టివ్ సెంటెన్స్ అనుకోకూడదు, ఇవి సలహా ఇస్తున్నారు. మీకు ఇలా కూడా ప్రశ్న వచ్చు, యువర్ ఫ్రెండ్ ఈజ్ అడిక్టెడ్ టు స్మోక్, హౌ డూ యూ సజెస్ట్ హిమ్. నీ ఫ్రెండు సివియర్గా అడిక్ట్ అయిపోయినాడు, నువ్వు ఎలా సజెస్ట్ చేస్తావంటే నువ్వు ఇలా చెప్పచ్చు, యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్ అదర్వైజ్ యూ విల్ బీ కిల్డ్. ఓకేనా, ఇలా మనం సజెషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, వాట్ అబౌట్ అంటే చూడండి, వాట్ అబౌట్ అంటే దాని గురించి ఏం ఆలోచించావు, దాని గురించి ఏమి ఆలోచించావు అంటే ఏదైనా ఒక మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేయడం. ఏదైనా ఒక మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేసే సందర్భంలో కూడా మనము ఈ వాట్ అబౌట్ని ఉపయోగిస్తాము. ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీ నాన్నగారు నీకు మొబైల్ 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు బైక్ కానీ ల్యాప్టాప్ కానీ తీసిస్తారు అని చెప్పారనుకోండి. సో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్ వచ్చింది, అన్నీ అయిపోయాయి, మీ నాన్నగారు మర్చిపోయారు. నువ్వు ఒకరోజు మీ నాన్నగారికి గుర్తు చేయాలి. ఎలా గుర్తు చేస్తావు? వాట్ అబౌట్ బైక్. వాట్ అబౌట్ బైక్ అంటే నువ్వు బైక్ గురించి ఏం ఆలోచించావు, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా బైక్ గురించి, ఆ బైక్ మర్చిపోయావేవో అంటే మర్చిపోయిన దానిని గుర్తు చేయడం కోసము దీన్ని మనము వాట్ అబౌట్ను ఉపయోగిస్తాము. మర్చిపోయిన దానిని గుర్తు చేయడం కోసం వాట్ అబౌట్ను ఉపయోగిస్తాము. చూడమా, వాట్ అబౌట్ హోంవర్క్. వాట్ అబౌట్ హోంవర్క్. సో ఈరోజు మీ పేరెంట్స్ నిన్ను సినిమాకి వెళ్దాం పదా ఈరోజు ఈవినింగ్ అన్నప్పుడు నువ్వు అడగచ్చు, వాట్ అబౌట్ హోంవర్క్. హోంవర్క్ ఉంది కదా, దాన్ని మర్చిపోతే ఎలా అంటే వచ్చిన తర్వాత చేయమని చెప్తారు. సో ఇలా ఒక మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడం కోసం మనము వాట్ అబౌట్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ హౌ అబౌట్. అలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది. సో ఒక సలహాలాగా అలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనము హౌ అబౌట్ని ఉపయోగిస్తాము. ఇది కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. సో చూడండి, అలా చేస్తే ఎలా ఉంటుంది అన్న చెప్పడానికి ఇప్పుడు మీ ఫ్రెండు సివియర్ హెడేక్తో బాధపడుతున్నాడు, సివియర్ డిప్రెషన్తో బాధపడుతున్నాడు, నువ్వు అతనికి ఒక సలహా ఇస్తావు, అలా చేద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ అబౌట్ పిక్నిక్. హౌ అబౌట్ పిక్నిక్. సో ఫుల్ డిప్రెషన్తో బాధపడుతుంటే ఏదో ఒక విషయం పైన నువ్వు అతనికి సలహా చేయొచ్చు, హౌ అబౌట్ పిక్నిక్. నువ్వు ఆ బాధలోంచి ఆ డిప్రెషన్లోంచి బయట వస్తావు, ఒకసారి మనము పిక్నిక్ వెళ్దామా అనేసి ఒక సలహా. లేదా ఫుల్ హెడేక్ ఉంటే నువ్వు ఏం చెప్పచ్చు, హౌ అబౌట్ కాఫీ. హౌ అబౌట్ కాఫీ. నీవు ఇప్పుడు మీ ఫ్రెండ్ నీకు చెప్పాడు సివియర్ హెడేక్గా ఉందంటే అప్పుడు సజెస్ట్ చేయొచ్చు, హౌ అబౌట్ కాఫీ. కాఫీ తాగితే ఎలా ఉంటుంది, తగ్గుతుంది కదా అనేసి. సో ఇలా కూడా నువ్వు సజెషన్ అనేది ఇవ్వచ్చు. చూడండి,
మస్ట్, హ్యాడ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, ఆట్ టు, నీడ్ టు. సో వీటితో కూడా మనము సజెషన్స్ అనేది ఇవ్వచ్చు. సో సజెషన్స్ కానీ లేదా సివియర్ వార్నింగ్ లాంటిది కూడా మనం ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఎలాగంటే చూడండి, we ought to follow traffic rules. We ought to follow traffic rules అంటే స్ట్రిక్ట్ ఆర్డర్, మనం ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలి అనే సందర్భంలో మనం ఇది కూడా సజెషన్, వన్ టైప్ ఆఫ్ స్ట్రిక్ట్ సజెషన్ లేదా ఆర్డర్ మన కింద తీసుకోవచ్చు. We have to look after our parents. We have to look after our parents అంటే లుక్ ఆఫ్టర్ అంటే చూడండి, ఇది ఒక ఫ్రేజ్. లుక్ ఆఫ్టర్ అంటే పోషించడం, చూసుకోవడం, చెరిష్, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం. వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ అంటే మనం మన పేరెంట్స్ని ఖచ్చితంగా క్షేమంగా భద్రంగా చూసుకోవాలి అనేది మనకి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మెసేజ్ సజెషన్. నెక్స్ట్, యూ మస్ట్ అటెండ్ ద మీటింగ్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మస్ట్ అంటే ఖచ్చితంగా నువ్వు ఆ మీటింగ్కి రావాలి. సో ఇవన్నీ కూడా మీకు ఇంపరేటివ్ సెంటెన్సే. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కేవలం మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాపే కాదు, అంతకు మించి ఉంది, మనం అన్నీ తెలుసుకోవాలి. ఒకవేళ డిఎస్సిలో డిఫికల్ట్ రేంజ్ ఆఫ్ బిట్స్ ఇచ్చినప్పుడు మనం యామారిపాటుగా ఉండకుండా ఇవన్నీ మనం నేర్చుకోగలిగితే రేపు నువ్వు సమాధానాలు సులభంగా ఇవ్వగలుగుతావు. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం.